ఇతని వయసు చూస్తే సరిగ్గా 20 సంవత్సరాలుండవు. కానీ అతని పాడే పాటలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకొని అతి చిన్న వయసులోనే మరణించిన ఎక్స్ఎక్స్ఎక్స్ టెంటాక్షన్ బయోగ్రఫీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తన అసలు పేరు జూయస్ డ్విన్ రికార్డో ఆన్ఫ్రై. తన తండ్రి పేరు డ్విన్ ఆన్ఫ్రై. తన తల్లి పేరు క్లియానోపాత్రా బెర్నార్డ్. వీళ్ళిద్దరూ టెంటాక్షన్ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే కుటుంబంలో గొడవలు, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయారు. ఆ తర్వాత నుండి టెంటాక్షన్ తన బామ్మ దగ్గరనే పెరిగాడు. టెంటాక్షన్ వల్ల అమ్మగారు అప్పుడప్పుడు వచ్చి టెంటాక్షన్ దగ్గరికి వచ్చి కొన్ని రోజులు తనని చూసుకొని వెళ్ళిపోయేది. కానీ తన తండ్రి పట్టించుకునేవాడు కాదు. దీంతో టెంటాక్షన్ చిన్నతనం నుండి డిప్రెషన్లోకి వెళ్ళడం, కోపంగా ఉండడం, ఆ కోపంలో తనను చదువుకునే స్కూల్లో తన తోటి స్టూడెంట్స్తో గొడవ పడేవాడు అండ్ కొట్టేవాడు కూడా. దీంతో స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు టెంటాక్షన్ని చాలాసార్లు స్కూల్ నుండి సస్పెండ్ చేశారు. అయినా సరే టెంటాక్షన్కి ఎప్పుడు కోపంతోనే ఉండేవాడు. టెంటాక్షన్కి 14 సంవత్సరాల వయసులో లైసెన్స్ లేని గన్నుతో ఒకరిని బెదిరించి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేశాడని అతన్ని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత యూత్ డిటెక్షన్ సెంటర్కి పంపారు. ఈ యూత్ డిటెక్షన్ సెంటర్ అంటే ఇది ఒక రకమైన చిన్నపిల్లలు ఉండే జైలు లాంటిది. 1 సంవత్సరం పాటు టెంటాక్షన్ జైల్లోనే గడిపాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత తనకి మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ వచ్చింది. ఎలా అంటే తను ఉన్న జైల్లో 2 మ్యూజిక్ ఆర్టిస్టులు ఉన్నారు. దాంతో పరిచయం ఏర్పడింది అండ్ టెంటాక్షన్కి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత 2014లో సన్కుడ్ అనే వెబ్సైట్లో తన మొట్టమొదటి ఆల్బమ్ అయిన వాయిస్ సిటీని సాంగ్ని రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ వరల్డ్ వైజ్గా చాలా ఫేమస్ అయింది. టెంటాక్షన్కి చాలా పాపులర్ అండ్ పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత 2016లో రిలీజ్ చేసిన లుక్ ఎట్ మీ అనే సాంగ్ ఆల్బమ్ని కూడా ప్రపంచవ్యాప్తంగా అలా ఫేమస్ అయింది. దీంతో టెంటాక్షన్ ఒక రాపర్గా ఎదిగాడు. ఆ టైంలోనే జెనీవా అమల అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు వీళ్ళిద్దరికి బాగానే ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత పర్సనల్ గొడవస్ వల్ల తనను కొట్టేవాడు. దాంతో జెనీవా డొమెస్టికల్ అబ్యూజ్ కింద కేసు పెట్టింది. దీంతో టెంటాక్షన్కి 3 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత రిలీజ్ అయ్యాక టెంటాక్షన్కి జెనీవా మీద విపరీతమైన కోపం పెట్టుకున్నాడు. ఇక 2016లో జెనీవాకు శాశ్వతంగా విడాకులిచ్చాడు. ఆ తర్వాత తన భార్య మీద ఫ్రస్ట్రేషన్తో ఒక ఆల్బమ్ అయితే రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ పేరు లుక్ ఎట్ మీ. ఈ సాంగ్లో చాలానే బూతులున్నాయి. అయినా సరే ఈ సాంగ్ సూపర్ హిట్ కొట్టింది. అతడికి ఎంతో పేరు తెచ్చింది. అలాగే 2018లో రిలీజ్ చేసిన మూన్ లైట్ అనే పాటలో విపరీతంగా ఫేమస్ అయింది. అతనికి పేరు కూడా తెచ్చిపెట్టింది. అయితే ఈ టెంటాక్షన్ 2018లో చాలా మ్యూజిక్ ఆల్బమ్ని రిలీజ్ చేశాడు. ముఖ్యంగా 2018లో రిలీజ్ చేసిన మూన్ లైట్ అండ్ స్యాడ్ అనే సాంగ్లో విపరీతంగా ఫేమస్ అయ్యాయి. కేవలం 20 సంవత్సరాలకే పేరు సంపాదించుకున్న టెంటాక్షన్ అనేక అవార్డ్స్ అయితే సంపాదించాడు. 2018లో టెంటాక్షన్ రిలీజ్ చేసిన సాంగ్కి బెస్ట్ హిప్ హాప్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్గా గెలుచుకున్నాడు. అలాగే అదే సంవత్సరంలో ఒక సాంగ్ని రిలీజ్ చేశాడు. అది 17th అనే ఆల్బమ్ని ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైంది. ఇంత చిన్న వయసులో ఇంత టాలెంట్ ఉన్న సింగర్ అందరికీ దూరం అవ్వడం చాలా బాధాకరం. కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఎంతో తనకు ఖర్చు పెట్టుకుని అవడంత డబ్బు బాగానే ఉంది. టెంటాక్షన్ తన లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. కానీ అంతలోనే తన జీవితంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అది 2018 జూన్ 18th రోజున టెంటాక్షన్కి తన కార్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే బ్యాంకుకి మనీ విత్డ్రా చేయడానికి వెళ్తాడు. మనీ విత్డ్రా చేసుకొని రివర్స్ మోటార్ స్పోర్ట్స్ అనే మోటార్ సైకిల్ షోరూమ్కి వెళ్తాడు. ఆ తర్వాత డ్రా చేసిన మనీని తీసుకొని తన కారులో హోమ్కి వెళ్తుండగా ఒక 4 దుండగులు వచ్చి టెంటాక్షన్ ఉన్న కార్ని దారిలో మధ్యలో ఆపారు. తన దగ్గర ఉన్న మనీని తీసుకోవడానికి దొంగలైతే ప్రయత్నించారు. దాంతో టెంటాక్షన్ వాళ్ళపై ఎదురు తిరిగాడు. ఆ 4 వ్యక్తుల్లో ఒక అతను టెంటాక్షన్ మెడపైన గన్తో షూట్ చేశాడు. అలాగే 4 సార్లు తన మెడపై షూట్ చేయడం చేసిండు. ఆ తర్వాత దొంగలు ఆ మనీని తీసుకొని పారిపోయారు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆ ప్రక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ ఎలాంటి ఉపయోగం లేదు. అతన్ని తీసుకువెళ్లే మార్గంలో బ్లీడింగ్ అవ్వడంతో చనిపోయాడు. ఇక డాక్టర్స్ అయితే అతను చనిపోయాడని నిర్ధారించారు. ఆ తర్వాత అమెరికా పోలీసులు ఆ 4 దుండగులను పట్టుకున్నారు. కానీ ఈ దొంగలు కేవలం డబ్బు కోసమే ఇలా షూట్ చేశామని ఒప్పుకున్నారు. నిజంగా అతన్ని చంపడానికి కాదు, అది యాక్సిడెంట్గా షూట్ చేశామని చెప్తాడు. ఆ తర్వాత ఆ 4 శిక్షలు కూడా పడతాయి. బట్ 20 సంవత్సరాలకే చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒక మంచి సింగర్ని అయితే కోల్పోయారు.